కెన్నాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం కొంచెం ఈ కారం గురించి చూద్దామండి. నల్ల కారం అంటారు, వెల్లుల్లి కారం అంటారు, మార్చిన కారం అంటారు. ఏదైతేనే ఈ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు కలిపి చేసిన కారం టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. ఈరోజు మనం అది చూసుకుందాం. నేను ఒక 50 గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. తర్వాత ఒక 2 టీ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, 1.5 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఒక వెల్లిగడ్డ అంటే వెల్లుల్లిపాయలు రెబ్బలుగా తీసి పెట్టుకున్నాను, పొట్టు తీయక్కర్లేదు. 1 స్పూన్ కళ్ళుప్పు తీసుకున్నానండి. కళ్ళుప్పు అయితే కారం చేయడానికి చాలా బాగుంటుంది. రాళ్ళు ఉప్పు తెలుసు కదా కళ్ళుప్పు అంటే. సో వీటన్నిటిని ఇప్పుడు మనం వేయించుకుందాము. ఈ వేయించడానికి ఒక 3 గంటల నూనె సరిపోద్దండి, బాగుంటుంది. ఎక్కువ మార్చకుండా, మార్చిన కారం అన్నా కానీ ఎక్కువ మార్చక్కర్లేదు. మేమైతే నల్ల కారం అంటాము. ఈ కారాన్ని యాక్చువల్గా టిఫిన్లోనే కాకుండా సాంబార్లో కూడా స్పెషల్ కారంగా ఉపయోగిస్తారండి. మా అత్తగారు, మా మదర్ ఇన్ లా ఈ కారమే సాంబార్ చేయడానికి ఉపయోగిస్తారు, స్పెషల్గా చేసి. అంటే కూరగాయల ముక్కలన్నీ వేసి చేసే కారం ఉంటుంది కదండి, అదనమాట. ఇప్పుడు నేను యాక్చువల్గా దీనికి వేస్తుంది కూడా సాంబార్ కోసమేనండి. ఒక 2 స్పూన్లు తీసుకుంటే సాంబార్ కోసం, మిగతాది టిఫిన్కి ఉంటుందని చేస్తున్నాను. ధనియాలు వేసాను, తర్వాత జీలకర్ర. ఇవన్నీ వేగేటప్పటికి లో ఫ్లేమే పెట్టుకోండి. కొంచెం ఇవి వేగినాక ఈ ఎండుమిర్చి అందులోకి వేసేసుకుందాం. ఎండుమిర్చి ఎర్రగా వేగాలే కానీ మాడిపోకూడదండి. కొంచెం ఏమన్నా తడి తగిలినా ఏమన్నా నూనె చిందుతూ ఉంటుందండి, కొంచెం జాగ్రత్త పడండి. అంటే ఎల్లు చేతి మీద పడుతుంది. ఈ ధనియాలు, జీలకర్ర ఇవి కొంచెం మంచిగా వేగాలండి. ఈ ఆయిల్ కూడా ఎందుకు ఇంత వేస్తామంటే, ఎండుమిర్చి అవన్నీ వేగాక తీసుకున్నాక మిగిలిన నూనె ఉంటుంది కదా, వేడి నూనె, మనం కారం మిక్సీ పట్టేసాక తీసుకొచ్చి ఇందులో కలిపేసుకున్నాం అనుకోండి, ఇక నెయ్యి కూడా వేసుకోక్కర్లేదు. యాక్చువల్గా ఇడ్లీల్లోకి, వాటిలో దోశల్లోకి అన్నిట్లోకి పనిచేస్తుంది. టిఫిన్లోకి చట్నీతో పాటు ఇంకో సైడ్ డిష్గా పనిచేస్తుంది. నేను ఇప్పుడు సాంబార్లో కొంచెం తీసుకుని మిగతాది నేను టిఫిన్ కోసమనే ఉంచుకుంటాను. లో ఫ్లేమ్లో వేగితేనే మంచిగా ఉంటాయండి. హై ఫ్లేమ్లో అంటే మాడిపోతాయి. లేకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, అంతసేపు ఎవరు ఉంటారు అనుకుంటే. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు. ఆ స్మెల్ అంటే ఆ ఫ్లేవరు, ఆ టేస్టు అన్నీ బాగుంటాయండి. ఈ వేగినప్పుడు మనకే మంచి వాసన వస్తుందండి, వేగిపోయినట్టు. ఇప్పుడు ఈ వేగినాయండి, మంచి స్మెల్ వస్తుంది. నేను ఆఫ్ చేసేసాను, ఇలానే ఉంచేస్తాను దీంట్లో. ఇది కొద్దిగా ఆరాక మనం మిక్సీ పట్టుకుందాం. తీయచ్చు కానీ ధనియాలు అవి వేడి మీద రావండి, కొంచెం ఆరిపోయినాకంటే వస్తాయి. ఇప్పుడు నేను ఆఫ్ చేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత చేస్తాను. నేను ఈ మిరపకాయలు ఇవన్నీ జార్లో వేసుకున్నానండి. ఒక రౌండ్ మిక్సీ పట్టాక అప్పుడు మనం ఉప్పు వేసుకుందాం దాంట్లో. ఇలా అయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ కళ్ళుప్పు మంచిగా నలుగుద్దండి అన్నమాట ఈ ఉప్పు వేస్తే. ఆ తర్వాత ఈ వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక రౌండ్ మిక్సీ పడదామండి. ఈ కారం రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఈ ఆయిల్ ఉంది కదా దాంట్లోకి మార్చుకుందాం.
ఈ ఆయిల్ని మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. నల్లకారం రెడీ అయిపోయిందండి. మంచి వెల్లుల్లి స్మెల్తో, మంచిగా ఆ ఫ్లేవర్తో చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్లు మటుకు ఆల్రెడీ నేను సాంబార్ కోసం కూరగాయల ముక్కలు ఉడకబెట్టేసుకున్నానండి, అన్ని రకాలు. ఇగో ఇలా ఈ స్పూన్ వరకు దీంట్లో వేస్తున్నాను. ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తాను అంతే. ఇది దీనికి యాక్చువల్గా మన సబ్జెక్ట్ ఇది కాదండి, ఎలా దేనికోసం అని చేశాను చూపించా. ఇది మన సబ్జెక్టు. ఈ కారాన్ని నేను టిఫిన్ కోసం అట్లా ఉంచుకుంటాను. దీంట్లో నెయ్యి వేసుకుని తినొచ్చు, వట్టిగా తినొచ్చు. ఆల్రెడీ నూనె కలిసింది కాబట్టి చాలా బాగుంటుంది. ఇదండి మన నల్లకారం. బాగుంది కదా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుందరు కానీ సైడ్ డిష్గా ఉంటుందండి టిఫిన్లోకి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గైనాస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్లు మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.